చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దాని సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. యేసయ్య చెబుతున్నాడు ఈ మాట. ఉప్పు మంచిదే. ఏమండి? ఉప్పు మంచిదే, నువ్వు మంచోడివే. కానీ నీలో ఉన్న మంచితనం పోతే అది దాని అర్థం. నువ్వు మంచోడివే, నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు నీతిమంతుడివే, నువ్వు యథార్థవంతుడివే. నీలో ఉన్న ఆ యథార్థత పోతే, నీలో ఉన్న ఆ సారం పోతే, ఏమండి ఉప్పు ఇంకా దేనికన్నా పనికొచ్చిందా? ఉప్పు రుచిగల ఉప్పు అయితేనే నువ్వు కూరలో వాడతావు. ఏమండి ఆ ఉప్పు రుచి లేకపోతే కూరలో వేస్తారా? ఉప్పు సారం లేదండి. ఉప్పు దానిలో ఉన్న సారం అంతా పోయింది. మొత్తం ఉప్పే వాడు ఉంది. ఆ ఉప్పు తీసుకెళ్ళి కూరలో వాడతారా? ఎందుకు వాడరు? దానిలో రుచి లేదు, దానిలో సారం లేదు, అంతా పోయింది. పేరుకు మాత్రం ఉప్పు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఆ ఉప్పు మనతో పోల్చాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల. ఆ ఉప్పులో ఉన్న సారం అంతా పోతే ఇంకా ఉప్పు దేనికి పనికిరాదు. నువ్వు మంచోడివే. ఏమండి నువ్వు మంచోడివే, కానీ నీలో మంచితనం పోతే నువ్వు దేనికి పనికిరావు. అది దేవుడు చెప్తుంది. మనం మంచోడమే, కానీ మనలో ఉన్న మంచితనం ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది? ఎదుటోడు నన్ను ఏమండి బ్రదర్ నేను ఎడల తప్పు చేసినా నన్ను క్షమించు అన్నప్పుడు నేను క్షమించను. నేనెందుకు క్షమించాలన్నాడు చూడు. ఏమండి నేనెందుకు ప్రేమించాలన్నాడు చూడు. నేనెందుకు ఎలా అంటాడు చూడు. వాడు ఏమండి మంచి అనేది దేవుడు నీలో పెట్టాడు. నీలో సారాన్ని పెట్టాడు, నీలో మంచితనాన్ని పెట్టాడు, నీలో యథార్థత పెట్టాడు, నీలో పరిశుద్ధత పెట్టాడు, నీలో ఆ నీతి పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ నీతిని, ఆ యథార్థతను, ఆ పరిశుద్ధతను నీకని నువ్వే పోగొట్టుకుంటున్నావు. అందుకని నీలో ఉన్న నీతిని పోగొట్టు